దేశం గొంతెండుతున్నది. 15 రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్లు, 10 ఏండ్ల కనిష్టానికి వాటర్ లెవెల్స్. సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం. కర్ణాటకలో నీటి సంక్షోభం. 12 రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు. ఎండిపోతున్న కావేరీ నది. అడుగంటుతున్న భూగర్భ జలాలు. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి. సగానికి పైగా ఎండిపోయిన బోరు బావులు. వర్షాభావ పరిస్థితులే కారణమంటున్న అధికారులు. న్యూఢిల్లీ. దేశంలో నీటి కొరత తీవ్రమైంది. చాలా రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. నిరుడు వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మాత్రం అంతకంటే వేగంగా పడిపోతున్నాయి. దేశంలో ప్రధానమైన 21 రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే 15 స్టేట్స్లోని రిజర్వాయర్ల నీటి మట్టం 10 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని రిజర్వాయర్ల నీటి మట్టం 49% దిగజారిపోయాయి. మహారాష్ట్రలో 65% డౌన్. 0,000,000. మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది. 2994 డ్యాంలోని నీళ్ల స్టోరేజీ 2022 డిసెంబర్తో పోలిస్తే 86% నుంచి 65% పడిపోయింది. నాగ్పూర్, అమరావతి, ఔరంగాబాద్, నాసిక్, పుణె, కొంకణ్ రీజియన్లో నీటి వనరులు 84% నుంచి 36% పడిపోయాయి. నీటి కొరతను అధిగమించేందుకు గుజరాత్ వాటర్ సప్లై గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3200 కిలోమీటర్ల మేర బల్క్ పైప్లైన్తో కూడిన గ్రిడ్ కోసం రూ. 20,000 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఈ గ్రిడ్ సాయంతో 14,926 గ్రామాలను, 241 నగరాలను నర్మదా నదితో కనెక్ట్ చేయనున్నారు. ఈ గ్రిడ్ కింద 4.36 కోట్ల మంది ప్రజలు రోజుకు 320 కోట్ల లీటర్ల నీళ్లను పొందుతారు. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.